హాయ్ ఫ్రెండ్స్, ఒక చోటున్న వస్తువు క్షణాల్లో మాయమై వేల మైళ్ళ దూరంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్న క్వాంటం ఫిజిక్స్ సాయంతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఒక కాంతి కణాన్ని గాలిలో ఏకంగా 270 మీటర్ల దూరం టెలిపోర్ట్ చేసి ఫ్యూచర్ క్వాంటం ఇంటర్నెట్కు పునాది వేశారు. ఆ వింత ప్రయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక ప్రయోగాన్ని జర్మనీలోని పాడర్ బోన్ యూనివర్సిటీ మరియు ఇటలీలోని సాపియన్జా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. ప్రొఫెసర్ క్లాస్ జోన్స్, ప్రొఫెసర్ రొనాల్డో ట్రొటా నేతృత్వంలోని బృందం 10 ఏళ్ల కష్టం తర్వాత ఈ విజయాన్ని సాధించింది. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు టెలిపోర్టేషన్ అంటే వస్తువు ప్రయాణించడం కాదు, ఆ వస్తువు యొక్క గుణగణాల్ని ఒక చోటు నుండి మరో చోటికి క్షణాల్లో బదిలీ చేయడం. శాస్త్రవేత్తలు క్వాంటమ్ డాట్స్ అనే చిన్న సెమీ కండక్టర్లను వాడి ఒక కాంతి కణానికి ఉన్న సమాచారాన్ని 270 మీటర్ల దూరంలో ఉన్న మరో కణానికి పంపారు. అంటే ఇక్కడున్న సమాచారం అక్కడ ప్రత్యక్షమైందన్నమాట. ఈ ప్రయోగం కోసం రోమ్ నగరంలోని 2 వేరువేరు బిల్డింగ్ల మధ్య 270 మీటర్ల దూరాన్ని ఎంచుకున్నారు. గాలిలో ప్రయాణించేటప్పుడు వాతావరణంలోని మార్పుల వల్ల సమాచారం దెబ్బతినకుండా ఉండటానికి వీరు అత్యాధునిక జీపీఎస్ టెక్నాలజీని, అల్ట్రా ఫాస్ట్ డిటెక్టర్లను వాడారు. ఈ టెలిపోర్టేషన్ 82% ఖచ్చితత్వంతో జరగడం శాస్త్రవేత్తల్నే ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అంటే 2 కణాలు ఎంత దూరంలో ఉన్నా అవి ఒకదానితో ఒకటి విడదీయలేని బంధంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ ఒక కణాన్ని మారిస్తే అక్కడున్న మరో కణం కూడా వెంటనే స్పందిస్తుంది. ఈ వింత ప్రవృత్తిని వాడుకునే శాస్త్రవేత్తలు ఈ టెలిపోర్టేషన్ సాధ్యం చేశారు. ఈ ఆవిష్కరణ వల్ల మనకేంటి లాభం? భవిష్యత్తులో మనం వాడబోయే క్వాంటమ్ ఇంటర్నెట్కి ఇది మొదటి అడుగు. హ్యాక్ చేయడానికి వీలులేని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను దీని ద్వారా నిర్మించవచ్చు. డేటా ప్రాసెసింగ్ వేగం ఇప్పుడున్న దానికంటే లక్షల రెట్లు పెరుగుతుంది. ఇది కంప్యూటింగ్ ప్రపంచాన్నే మార్చేయబోతోంది. చూసారుగా, సినిమాల్లో చూసే టెలిపోర్టేషన్ టెక్నాలజీని సైన్స్ ఎలా నిజం చేస్తోందో. భవిష్యత్తులో కేవలం కాంతి కణాలే కాదు, సమాచారం మొత్తం ఇలాగే గాలిలో మాయమై ప్రత్యక్షం కాబోతోంది. ఈ టెలిపోర్టేషన్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.